ఫిబ్రవరి 2026 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రగ్రహం. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా మనం చెప్పబోయే ఫలితాలన్నీ కూడా చంద్ర ఆధారిత రాశి ఫలాలు. మీరు తులారాశి వారైనా తులాలగ్నం వారైనా కూడా మీకు వర్తిస్తాయి, చక్కగా చూసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామయ్యా అంటే ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి కెరీర్ విషయం ఏ విధంగా ఉంటుంది, డబ్బు సంబంధం, ఫ్యామిలీ సంబంధం, ప్రేమ, ఆరోగ్యం, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, మహిళలకు సంబంధించిన విషయాలు, విదేశీ యోగాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సింపుల్గా చర్చించుకుందాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సో ముఖ్యంగా ఏంటంటే 2026 సంవత్సరంలో తులారాశి వారు చూస్తే శని 6వ ఇంట్లో, గురుడు 10వ స్థానంలో బలంగా ఉండటం వల్ల ఇది కర్మ, పని, విజయం. సో అంటే ముఖ్యంగా శత్రువును జయించే రాజయోగ సంవత్సరంగా సో మనకు వేదిక ఆస్ట్రాలజీ చెప్పబడుతూ ఉందండి. ఫిబ్రవరిలో 4 మరియు 5 స్థానాల్లో గ్రహాలు ఎక్కువగా కదలడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన మనస్సు, పిల్లలకు సంబంధించిన విషయాలు, చదువుపై కాస్త హెచ్చుతగ్గులు అనేవి బలంగా కనిపిస్తూ ఉంటాయండి. రాహు దృష్టి, కేతు స్థానం వల్ల కొన్నిసార్లు మైండ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫోకస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల డెసిషన్స్ తీసుకునే నిర్ణయాల్లో డౌట్ రావడం అనేది మొదలవుతుంది. సో అయినా మీరు డీలా పడాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఆఫీస్లో పని ప్రెషర్ బాగా ఉంటుందండి. టార్గెట్, డెడ్ లైన్లు, ఆ బాస్ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా స్టడీగా రిజల్ట్ ఇవ్వాలి అనే ప్రెషర్ బాగా మీ మీద ఉంటుంది. అయినా కూడా మీ ఎఫర్ట్స్ వల్ల పెండింగ్ వర్క్ క్లియర్ అవుతుందనే మనకు గోచార ఫలితాలు చెప్తున్నాయి. కొంతమందికి డిపార్ట్మెంట్ చేంజ్ కావచ్చు, న్యూ రోల్, కొత్త రోల్ ఏదైనా అందుకోవచ్చు, కొత్త రెస్పాన్సిబిలిటీ, కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉందండి. మొదట్లో కాస్త టెన్షన్గా అనిపించిన తర్వాత ఇదే మీ గ్రోత్కి కారణం అవుతుందని చెప్పాలి. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల చివరికి మీరు సపోర్ట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూ విల్ గెట్ ది గుడ్ సపోర్ట్. ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ సెక్టార్, బ్యాంక్, లా, సోషల్, పొలిటికల్ వర్క్, కన్సల్టెన్సీ లైన్లో ఉన్న తులారాశి వారికి మంచి గౌరవం, మంచి గుర్తింపు, మంచి పదోన్నతి, మంచి రివ్యూ కూడా వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఒక గోచార రీత్యా కేంద్ర కోణాల్లో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. సో దిస్ ఇస్ గుడ్ థింగ్ అండి. డబ్బు, ఆర్థిక స్థితి చూస్తే బిజినెస్ చేసే వాళ్ళకి నెల గుడ్ ప్రోగ్రెసివ్ మంత్ అని చెప్పవచ్చండి. కొత్త కస్టమర్లు, పాత బకాయిలు రికవరీ అవటం, కొత్త ప్రాజెక్టులు మొదలవటం కూడా కనిపిస్తున్నాయి గోచార రీత్యా. సోషల్ వర్క్, పొలిటికల్ కనెక్షన్స్, పబ్లిక్ రిలేషన్స్ ద్వారా పేరు, గౌరవంతో పాటుగా డబ్బు కూడా వచ్చే అవకాశం ఉందని మనకు ఇక గోచార గ్రహ సూచన సూచిస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంటు, రెనోవేషను, ఇంటి సెటప్, పిల్లల ఎడ్యుకేషను, హెల్త్ మీద ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం బలంగా ఉంది. కానీ ఇన్కమ్ కూడా అనేక మల్టిపుల్ సోర్సెస్ ద్వారా వచ్చే యోగం కూడా ఉందండి.